నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో, చాలామంది ఏంటంటే మనకి ఎన్నో యంత్రాలు మనం ఇంట్లో పెట్టుకుంటుంటాం. లేదంటే మన మెడలో గూడా ధారణ చేయటానికి ప్రయత్నిస్తుంటాం. కొన్ని సందర్భాల్లో మన చేతికి కూడా ధారణ చేస్తుంటాం. సో, అలాంటిదేంటంటే ఈ 2025లో కొన్ని పర్టిక్యులర్ నక్షత్రాలంటే కృతికా నక్షత్రం, ఉత్తర పాల్గొని, ఉత్తరాషాఢ అంటే రవి నక్షత్రాలు ఈ 3 రవి నక్షత్రాలు. దాంతో పాటు ఒకవేళ మీది సింహ లగ్నమైన, సింహ రాశి అయినా సరే గానివ్వండి, ఈ యొక్క ఒకవేళ సింహ రాశి అయినా లేదా సింహ లగ్నమైన మీదయింది అంటే ఈ సంవత్సరం ఈ యంత్రం మాత్రం మీ దగ్గర మీరు పర్టిక్యులర్ ఒక ముహూర్తంలో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోగలిగితే మీ దగ్గర అది మీరు ఒక భోజపత్రం మీద చేసి మీరు మీ దగ్గర లామినేషన్ చేయించి మీ బ్యాగ్‌లోనే పెట్టుకోవచ్చు. లేదు గురువుగారు ఒక చిన్న భోజపత్రం మీదనే పెట్టుకొని ఒక వెండి తాబేలుదేసుకొని మనం మెడకన్నా ఏసుకోవచ్చు లేదా చేతికన్నా కట్టుకోవచ్చు. నడుము మాత్రం కట్టొద్దు. అయితే దీనికో చిన్న ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ ఒక యంత్రధారణ చేసిన తర్వాత ఒక మంత్రోచ్చారణం గూడా ఉంటుంది. అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహరాశి, సింహ లగ్నమైన వారు లేదనుకుంటే కృతికా నక్షత్రం, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ ఈ యొక్క నక్షత్రాలు ఎవరు మీది పుట్టిన నక్షత్రాలు ఈ నక్షత్రాలైనా లేదు నాకు నక్షత్రం తెలీదు గురువుగారు అనుకుంటే ఒకవేళ మీది సింహరాశి అయితే ఈ యంత్రం మీకు బ్రహ్మాండంగా ఈ 2025లో బ్రహ్మాండమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ మంత్రోపచారణం గూడా మనం చేయటం వల్ల ఈ మంత్రం ప్రతిరోజు గూడా మీరొక 41 డేస్ ఒక సంకల్పం అనుకోని ఒక 41 రోజు మీరు చేసి చూడండి. మీరు బ్రహ్మాండమైన నేను చెప్తున్నాను గదా! నా క్లయింట్స్ కొన్ని వందల మందికి నేను ఈ యొక్క యంత్రము, ఈ మంత్రము, ఒక విధానం నేను చెప్పాను వాళ్ళకి. 41 డేస్ గాదు. వాళ్ళు 21 డేస్‌లో వాళ్ళ లైఫ్ చేంజింగ్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఏదో మహిమలు జరిగిపోతాయని గాదు. రవి యొక్క రవి కారకుడేంటి? మన ఆత్మ కారకుడు, స్థిరత్వానికి కారకుడు. అలాగే మన తండ్రితోటి మనకు మంచి బాండింగ్, తండ్రి నుంచి వచ్చే ప్రాపర్టీకి కారకుడు, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్‌కి కారకుడు, గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇష్యూకి అలా మనకెవరైనా పెద్ద వ్యక్తులు సాయం రావటానికి కూడా రవి కారకుడు. కాబట్టి ఈ రవిని మనం స్ట్రాంగ్ చేసుకున్నామా, నీ జీవితంలో స్థిరత్వం, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఉద్యోగం, వ్యాపారంలో దేంట్లోనైనా నీకు స్థిరత్వం అనంతం ఇచ్చేది రవియే. శుక్రుడు లగ్జరీ ఇస్తాడు, శని డబ్బిస్తాడు. కానీ దాన్ని అనుభవించాలంటే నీ దగ్గర ఆరోగ్యం ఉండాలి. అది లేదు అంటే ఏం చేస్తావు? సో, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆత్మకారకుడు రవి. సో, రవి యంత్రం ఇక్కడ మీకు కనపడుతుంది గదా! ఇది పర్టిక్యులర్ మనం ఏం చేయాలంటే శుక్లపక్షంలో వచ్చే అంటే అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజు మంచిగా బ్రహ్మముహూర్తంలో లెవ్వండి. మంచిగా స్నానం చేసుకొని ఏదైనా లైట్ కలర్ బట్టలేసుకోండి. ఎరుపు రంగు ఆసనం ఏదైనా ఏసుకోండి. ఒక టవాలు లేదంటే ఏదన్నా మనం మ్యాట్ లాంటిదో రెడ్ కలర్‌ది ఏసుకోండి. వేసుకొని ఆ భోజపత్రం, ఆ యంత్రం అంటే మీరు యంత్రం లామినేషన్ చేయించుకుంటారా? లేదనుకుంటేనేమో ఒక చిన్న పేపర్ మీద గాని, భోజపత్రం మీద గాని ఎరుపు రంగు ఎరుపు రంగు పెన్నుతోటి గాని, లేదనుకుంటేనేమో పెన్నే తీసుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు అష్టగంధం దొరకాలంటే చాలా కష్టం. సో, ఎరుపు రంగు పెన్ను తీసుకొని ఈ యొక్క డయాగ్రామ్‌ని గీసుకోండి. ఇక్కడ మీకు కనపడుతుంది గదా! ఈ యొక్క డయాగ్రామ్‌ని ఎరుపు రంగు పెన్నుతోటి ఈ డయాగ్రామ్‌ని తీసుకోండి ఫస్ట్. ఫస్ట్ లైను మళ్ళీ తర్వాత థర్డ్. దానికి మంచిగా గంధాన్ని పూయండి. భోజపత్రమా, పేపరా దాన్ని మంచిగా పూసి ఒకవేళ తావిజులో పెట్టేసేయండి. పెట్టుకున్న తర్వాత ఈ యొక్క మంత్రాన్ని మనం ప్రతిరోజు గూడా ఒక 21 రోజు మనం జపం చేసుకోవాలి. 21 డేస్ ప్రతిరోజు గూడా ఈ మంత్రాన్ని మనం జపించాలి. ఓం హ్రీం హ్రీం సూర్యాయ సహస్ర కిరణాయ మనోవంచిత ఫలం దేహి దేహి స్వాహ. ఓం హ్రీం హ్రీం సూర్యాయ సహస్ర కిరణాయ మనోవంచిత ఫలం దేహి దేహి స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా 21 సారి మీరేం చేయాలంటే టెర్రస్ ఉంటే టెర్రస్ పైకి వెళ్ళిపోండి. టెర్రస్ లేదు గురుగారు మా ఇంటి ముందే కొంచెం ప్లేస్ ఉంది అనుకుంటే మీరు ఏం చేయండి అంటే మనం ఎప్పుడు కానీ సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ నీళ్లు మన మీద మళ్ళీ పడకూడదు. అది దోషం కింద వస్తుంది. సో, ఒకవేళ మీరు టెర్రస్ మీద ఉన్నారు, మీ ముందు ఒకవేళ ఓపెన్ జాగా ఉందంటే అక్కడ వదిలేయచ్చు. లేదా టెర్రస్ మీద ఏం చేయండి అంటే ఒక చిన్న బకెట్ మీ ముందు పెట్టుకోండి. అలాగే మనం ఎప్పుడు గాని కింద డైరెక్ట్ టెర్రస్ పైన అయితేనేమో మనం కింద ప్లాట్‌ఫార్మ్ మీద నుంచోద్దు. ఒకవేళ కింద మన ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ ఉంది, మట్టి ఉంది, టైల్స్ ఉన్నాయంటే ఓకే. అక్కడ కూడా మీరు ప్రయత్నం ఏం చేయండి అంటే ఒక ఎరుపు రంగు మ్యాట్ తీసుకోండి, ఒక చిన్న బకెట్ తీసుకోండి, ముంగుడు పెట్టుకోండి, ఆ మ్యాట్ మీద నుంచోండి. ఇట్లా చూయించుకుంటూ ఈ తండ్రికి ఈ మంత్రాన్ని లోపల మనకు జపం చేసుకుంటూ ఒకవేళ ఒక దగ్గర కూర్చొని మనం 21 టైమ్స్ పూజా గదిలో ఈ మంత్రాన్ని అనుకోవచ్చు. మళ్ళీ నీళ్లు వదిలేటప్పుడు కూడా ఓం హ్రీం హ్రీం సూర్యాయ సహస్ర కిరణాయ మనోవంచిత ఫలం దేహి దేహి స్వాహ. ఇది మనసులో అనుకుంటూ మెల్లగా సూర్యభగవానుడికి ఆ నీళ్లు ఆ బకెట్‌లో వదలండి. ఆ బకెట్‌లో వదిలిన తర్వాత
మంచిగా నీ మనసులోని కోరిక కోరుకో, నీకేముంది ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం ఏమున్నా సరే గాని ఆ తండ్రిని కోరుకొని మనసులోని ఇచ్చ కోరుకొని, ఆ నీళ్లు తులసి చెట్టుకి గాకుండా బయట ఏదన్నా మామిడి చెట్టో, ఏదో చెట్టు ఉందో, అరటి చెట్టు ఉందో, వేరేది రావి చెట్టు ఉన్న, వేప చెట్టు ఉన్న ఆ చెట్టుకు పోసేసేయి. అప్పుడు ఆ నీళ్లు నీ మీద పడకుండా దోషం అనేది ఉండదు. అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ సూర్యభగవానునికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు రాగి చెంబులో కొంచెం చక్కెర వేసి, లైట్‌గా ఎరుపు రంగు కుంకుమ దాంట్లో వేసి అప్పుడు అర్ఘ్యం ఇవ్వండి. నేను చెప్తున్నాను కదా! ఒక 41 డేస్ చేసి చూడండి. ఈ యంత్రం మీ దగ్గర లైఫ్ టైమ్ ఉండొచ్చు. మీకెప్పుడన్నా పవర్ తగ్గింది అనిపిస్తే, ఆ యంత్రాన్ని ఎక్కడైనా జలప్రవాహం చేసేసి మళ్ళీ కొత్తది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ మనకు శుక్లపక్షంలో వచ్చే మొదటి ఆదివారం రోజు మంచిగా బ్రహ్మముహూర్తంలో లేసి ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో, ఇది మనకి అదృష్టాన్ని అద్భుతంగా మనకి మంత్రాన్ని మీరు జపించి చూడండి. ఈ యంత్రం మీ దగ్గర పెట్టుకొని చూడండి. నేను చెప్తున్నాను కదా! రవి బలం పెరగటం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ గావచ్చు, ఆరోగ్య సమస్యలు గావచ్చు, షుగర్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇది చాలా మందికి ఇచ్చాను ఇది. అందుకని నాకు ఆ కాన్ఫిడెన్స్. అగ్నేష్ అమిత్రాజ్ ఏది చెప్పినా ఎంతో మంది దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత నేను బల్లగుద్దినట్టు చెప్తా. కాబట్టి మీరు కూడా పూర్తి ఆ యొక్క సూర్యభగవాన్ యొక్క నమ్మకం పెట్టి మీరు ఈ యొక్క యంత్రాన్ని ప్రిపేర్ చేసి మంత్రము, ఈ నక్షత్రము, ఈ రాశి వాళ్ళు మీ దగ్గర ఆహ్, తావీజ్ రూపంలో గాని, లేదంటే భోజపత్రం మీద దాన్ని నిర్మించుకొని, దాన్ని ఫ్రేమ్ కట్టించుకొని మీ పాకెట్‌లన్నా కూడా పెట్టుకోవచ్చు. పైన పాకెట్‌లో పెట్టుకొని పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది ఈ యొక్క నక్షత్రం వాళ్ళకి, ఈ యొక్క రాశి, లగ్నం వాళ్ళకి ఈ 2025లో ఈ యొక్క జూన్ నుంచి కూడా అద్భుతమైన రిజల్ట్స్ పొందటానికి మన ప్రేక్షకులకి, భవిష్యత్ ప్రేక్షకులకి అందరికీ అదృష్టాన్ని తీసుకురావాలి. ఈ 2025లో ఫెయిల్యూర్ అనేదే దరిదాపులు రావద్దు అని చెప్పి మనం ఈ యొక్క ప్రాసెస్ మీ ముందుకు తీసుకొచ్చాం. తప్పకుండా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో, చాలామంది ఏంటంటే 2025లో గాని అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకొకటే నేను చెప్పేదేంటంటే, ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే, కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు. రాహు ఏంటిది? మంత్రం, తంత్రంతోటే మనం ఆయనను వశం చేసుకోగలుగుతాం తప్ప, పూజలు అది కూడా చేయాలి గానీ, సో, తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు. అందుకనే మనం ఏం చేస్తాం, నల్లపిల్లి అడవి పిల్లి ఉంటది. నల్లపిల్లి, అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి, అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు. తాంత్రిక పీడలుండొద్దు, నరదృష్టి ఉండొద్దు. ఎక్కడికెళ్ళినా సరే గానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి, వశీకరణం కలగాలి. నా ఇంట్లో ఎవరికి గాని అనారోగ్య సమస్యలు రావద్దు, ఎలాంటి పీడ ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లిమాయం మీ ఇంట్లో పెట్టుకోండి. దాన్ని మన దగ్గర సంస్థలో దొరుకుతుంది. మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపారం జరగాలి గురుగారు, మంచి జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర దొరికే జనధనాకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం. ఆ జనధనాకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్‌లో గావచ్చు, జాబ్‌లో గావచ్చు, ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, ధనలాభము, ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం గానివ్వండి, పితృదోషం, మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిదనేది. కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చండీ హోమం చేసి. అది మనకు పంపియటానికి 10-11 డేస్ పడుతుంది ఇప్పుడు. సో, ఎవరైనా సరే గానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ, తాంత్రిక పీడలు ఉండొద్దు, వాస్తు దోషం ఉండొద్దు అంటే 3 వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025లో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతోటి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.